ఎవ్వరికి అందనంత స్థాయిలో దేవుని వలన వెళ్ళిపోయాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఆ లోకంలో కూడా దావీదుకు అధికారం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దానికి దావీదులో దేవుడికి కనిపించిన 3 కారణాలేంటి? దావీదులో దేవుడు కోరుకున్న లేకపోతే ఇష్టపడి అతన్ని ఇంత గొప్పగా హెచ్చించుటకు అతనిలో మనకు కనబడే ఆ కారణాలు లేకపోతే అనుభవాలు ఏంటి? ఆ 3 విషయాలు చాలా స్పీడ్గా వినే ప్రయత్నం చేద్దాం రండి. మొదటిది ఏంటి అంటే, మొదటిది దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఒకసారి మీ నోటితో వినాలనుకుంటున్నాను, చెప్పండి. మొదటిది ఏంటి? దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇది దేవునికి కనపడింది. అందుకని చూడు, దేవుడు దావీదు గురించి ఒక మాట అంటాడు క్రొత్త నిబంధనలో, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. 22వ వాక్యాన్ని చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన ఇలాగంటూ, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశములను నీవు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చింది. వింటున్నారు ఇక్కడ దేవుడు అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. స్తోత్రం చెప్పండి. దావీదులో మనకు కనబడే మొదటి అనుభవం, మొదటి కారణం, ఇంతగా అతను ఆశీర్వాదానికి వారసు అవడానికి కారణం మొదటిది ఏంటంటే, దావీదు తన జీవిత కాలం అంతటిలో దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఒక రైట్ రిలేషన్ ని డేవిడ్ మెయింటైన్ చేశాడు దేవుని విషయం.